ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దోశ అండ్ ఉల్లికారం. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 అల్లం ముక్కలు వేసి తరువాత వెల్లుల్లిపాయలు కూడా వేసి వేగించుకోవాలి. తరువాత ఎండుమిరపకాయలు వేసి వేగించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసి వేగించుకోవాలి. లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఒక 1/2 చెంచా ఉప్పు వేసి వేగించుకోవాలి. 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి సిమ్లోని 2 చెంచాలు నూనె వేసుకోవాలి. ఒక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దలో ఈ పోపుని వేసుకోవాలి. ఒకసారి బాగా పోపుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం పక్కన పెట్టుకొని దోశల తయారీ విధానం చూద్దాం. 2 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు ఒక 3 గంటలు నాననివ్వాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆ రుబ్బుని 8 అవర్స్ నాననివ్వాలి. ఒక రేకు వేసుకొని దానిపైన 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం గెరిటితో దోశల పిండిని వేసుకొని దోశలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని 2 పక్కల దోరగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటే దోశ ఉల్లికారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.